అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపం. గద్దెనెక్కిన ప్రభుత్వం వారి జీవితాల్లో నైరాశ్యం. బిక్కుబిక్కుమంటూ బతుకులు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలు. నెల రోజులుగా నీళ్లతోనే సావాసం. ఓవైపు శరీరాన్ని కప్పేస్తున్న రోగాలు, మరోవైపు చేతికొచ్చిన పంట నీళ్లపాలు. మా బతుకులు పట్టవా అంటూ బాధితుల ఆక్రోశం. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని ముంపు గ్రామాల దీనగాథపై సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు. చుట్టూ నీళ్లు, మధ్యలో ఇల్లు. ఏంటి ఇదేదో దీవి అనుకుంటున్నారా? అదేం కాదండి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ దుస్థితంతా. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని జడ్డంగి, అన్నవరం, కంబాలపాలెం, లక్కవరం గ్రామాల ప్రజల దీనగాథ ఇది. పురుషోత్తమపట్నం నుంచి వచ్చిన గోదావరి జలాలతో ఏలేరు రిజర్వాయర్ను నింపేయడంతో పొంగిపొర్లిన మిగులు జలాలు ఇలా వీరి బతుకులను నరకమయం చేశాయి. ఇళ్లు, పంట పొలాలు మొత్తం నీట మునగడంతో ఇక్కడి వారంతా అయోమయంలో పడిపోయారు. నెల రోజులు అవుతున్నా బాధితులను పట్టించుకునే నాదురే లేకపోయాయి. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ఏలేరు రిజర్వాయర్ ఒకటి. ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాజెక్టును సెప్టెంబర్ 29, 1991లో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 24 టీఎంసీలు. ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు 27,325 హెక్టార్లు. ఆ ప్రాజెక్టు నుంచే 5 టీఎంసీలు విశాఖ ప్రజల తాగునీటి అవసరాలతో పాటు స్టీల్ ప్లాంట్కు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి ఇవాల్టి వరకు కేవలం 4 సార్లే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఇటీవల నిర్మించిన పురుషోత్తమపట్నం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు రోజుకు 14,000 క్యూసెక్కులు ఏలేరు రిజర్వాయర్లోకి పైప్ లైన్ల ద్వారా పంపుతున్నారు. దీంతో ప్రాజెక్టును మించి నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. సమీప గ్రామాలను మిగులు జలాలు ఇలా ముంచెత్తాయి. 100 ఎకరాలు నీట మునగడానికి ఇది కారణమైంది. వర్షాలు ఇంతకుముందు వర్షాలు వచ్చేసారు. వర్షాలు వచ్చినప్పుడల్లా పోటు తీత కింద ఉండేది సార్. ఈ పొలాల కంటికి కూడా ఏదో సీజనల్గా వచ్చి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు పురుషోత్తపట్నం జలాలు ఈ ప్రాజెక్టులో వేయడం వల్ల అండి ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చి అక్కడ ఉన్న దానికంటే ఎక్కువ పొలాలు ములిగిశారు ఇక్కడ. ఏలేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి విస్తీర్ణం 59.36 చదరపు కిలోమీటర్లు. అయితే ప్రస్తుతం ఈ పరిధి దాటి ఏలేరు ప్రాజెక్టులోని గోదావరి జలాలు ఏలేశ్వరం మండలంలోని జడ్డంగి, అన్నవరం, కంబాలపాలెం, లక్కవరం గ్రామాల్లోని ఇళ్లను, పంట పొలాలను ముంచెత్తాయి. ముఖ్యంగా జడ్డంగి, అన్నవరం, కంబాలపాలెంలో వరి, మిర్చి, చెరకు, బీర, వంగ పంటలు ముంపు నీటితో మునిగిపోయాయి. ఏ పొలం చూసినా గోదావరి జలాలతో చెరువులను తలపిస్తోంది. గతంలో పరిహారం ప్రకటించిన ప్రాంతాలు దాటి వందలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. తమ పంటలను ముంచెత్తడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా చూసి వెళ్లిపోయారు, కానీ ఎవరూ సాయం చేయడం లేదని చెప్తున్నారు. తమకు పంట నష్టంతో పాటు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు చూపిస్తే వెళ్లిపోతామని చెప్తున్నారు. 52లో మాకు నోటీస్ ఇచ్చారండి. అప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఊరు వెళ్ళి కొంతమంది ఇళ్ళసాలు ఇస్తే కొంతమంది చోట వెళ్ళిపోయారు, కొంతమంది ఉండిపోయి ఇళ్ళసాలు ఇవ్వక కనీసం 150 మందికి ఇళ్ళసాలు ఇవ్వాలంటే పూర్వమని అవి అటువంటి మాకు ఆ స్థలాలు ఇవ్వక ఈ రోడ్స్ అన్ని పట్టభూలు ఆరంభించేది కొనుక్కుని కట్టుకున్నామండి. ఇన్నాళ్ళు బట్టి మొత్తం ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాలు బట్టి ఇది 7 సార్లు మూలిపోతుందండి. 7 సార్లు మూలిపోతుంది. ఏ అధికారులు ఎంఆర్ఐ వాళ్ళు వచ్చినా 10 కేజీలు బియ్యం, కోట ఫ్రీ, లేదా ఒక 1000 రూపాయలు ఇస్తాం, ఇల్లు పడిపోయిన గోడ పడిపోయిన 2,000 ఇస్తాం, ఇచ్చి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మొన్న నైట్ ఆర్డీఆర్ ఇచ్చారండి. వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు 100 కుటుంబాలకి ఈ బచ్చని ఇచ్చిపోయారండి, బియ్యం, కిరణాలండి. ఈ చుట్టుకి 34 ఇళ్ళకి ఇచ్చారండి. 34 కుటుంబాలకి ఇచ్చారు. ఉన్న 70 కుటుంబాలకి వాళ్ళకి ఏ ఆధారం ఇవ్వలేదండి. మీ ఇల్లు నీరు రాలేదు కాబట్టి, మీ గోడ పడిపోలేదు కాబట్టి మీకు ఇప్పుడు ఇవ్వం, ములిగినట్టుకి ఇస్తామని చెప్పి వెళ్ళండి. మాకు ఆ పప్పు పిల్లలు కూడా వద్దండి. మాకు ఎక్కడ కాడ మా బతికే మా పిల్లలు మాకు స్కూల్కి వెళ్ళినా కానీ గొర్ర చూసుకున్నా కానీ మాకు ఏ ఆధారం ఉంటలేదండి ఇక్కడ. కనీసం ఇన్నిసార్లు మూలిపోయినా వచ్చి వెళ్ళిపోతాం, ఒక ఈడల్లో మాట్లాడుకుంటాం, ఫోటో తీసుకుని పేపర్ పెట్టిపోతాం, అయిపోతుందండి. మాకు కూడా ఏది బియ్యం మర్చిపోతాం, ఈ జనం వదిలేస్తాం జరుగుతుందండి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎలా కాకుండా మన ఆర్డీఆర్ వచ్చి మాట్లాడిన తర్వాత అండి మాకు ఇక్కడ గొడవ ఉండదండి, మాకు బియ్యం పప్పు మాకు ఏమొద్దండి, మాకు ఎక్కడ ఇళ్ళ స్థలాలు కేటాయించి మాకు ఇల్లు హౌస్ కట్టించి మా ఈ మూలిపోయిన ఇల్లుకి నష్టపరిపించమని మేము అడిగినామండి. కంబాలపాలెం, లక్కవరం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఇళ్లు, పాఠశాలలతో పాటు సమీప ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొందరు తమ ఇళ్లను వదిలి మరో చోట తలదాచుకోగా మరికొందరు మాత్రం అదే ముంపులో నివాసముంటూ బతికీడుస్తున్నారు. కంబాలపాలెం ప్రభుత్వ పాఠశాల భవనం మునిగిపోవడంతో తాత్కాలికంగా ఆ పాఠశాలను మరో చోటుకు తరలించారు.
దీంతో విద్యార్థులు బడికి వెళ్లాలంటే ఎంతో కష్టపడుతున్నారు. ఈ ముంపు నీటిలోనే రోజు అనేక కష్టాలు పడుతూ బడికి వెళుతున్నారు. ఇక రోజుల తరబడి ముంపులో ఉండడం వల్ల అనేక వ్యాధులు సోకి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. మహిళలు తాగునీరు తెచ్చుకునేందుకు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. చేసిన 2 నెలలు అవుతుందండి. 2 నెలలు బట్టి నేను చాలా ఇబ్బంది పడుతున్నామండి. అధికారులు ఏం పట్టించుకోవటం లేదు. ఇల్లు మూలిపోయి నీళ్లు తెచ్చుకోవడానికి దోళ్లతోటి సంటి పిల్లలతోటి ఉన్నామండి. ముసలోళ్ళు ఉన్నారు, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఆ నీటిలో నుంచి దిగి మళ్ళీ ఆ నీటిలో నుంచే వెళ్తున్నామండి. దురదలు అయ్యి వచ్చేస్తున్నాయి. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు. అర్ధరాత్రికి అట్లా నైట్ అయ్యేసరికి పాములు తేళ్ళు జెర్లు అవి వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. చిన్నపిల్లలకి ఏమో జ్వరాలు వచ్చేస్తున్నాయండి, దోమలు అవి కరిసేసి. మేము వైద్యం కోసం వెళ్ళాలంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నామండి. అయితే మేము ఏలేశ్వరం వెళ్ళాలి ప్రతిదానికి. ఆటోలు అవి ఉండవు, 4 దాటితే ఆటోలు అవి ఉండవు. కానీ ఈ నీళ్ళల్లో అది ఉండడం వల్ల పాములు, పురుగులు, జలగలు అన్నీ వస్తున్నాయి. పిల్లలకు కూడా చాలా డెంగ్యూ జ్వరాలని, మామూలు జ్వరాలని, విష జ్వరాలు అన్నీ వస్తున్నాయి. ఏది కూడా వైద్యం అందట్లేదండి. ఏలేరు ముంపు గ్రామాల దుస్థితిపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతిపాడు కోఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలోని నేతల బృందం ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించింది. అలాగే నివాస గృహాలు మునిగిన లక్కవరం, కంబాలపాలెంలోని పరిస్థితిని నేరుగా చూశారు. ప్రజలు పడుతున్న బాధలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలిచిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పోలవరం మాదిరిగానే బాధితులందరికీ నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది. న్యాయం కోరుతూ ముంపు బాధితులతో కలిసి పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని పార్టీ నేతలు ముట్టడించారు. మరి ఇది గతంలో ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మరి ఇంత లేవులేసి కట్టాం, ఇంతవరకు ములుగుతుందని మరి ఆలోచన ఆ రోజు ప్రభుత్వానికి ఉందా లేదా అనేది అర్థం కానటువంటి విషయం. మరి ఈ యొక్క పరిస్థితిని చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మరి అంటురోగాలు ఏర్పడే పరిస్థితి ఉంది. కనీసం మెడికల్ ఎయిడ్ కూడా వీళ్ళకి అందలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఒకటేనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున స్థానికంగా ఉన్నటువంటి ముంపు గ్రామ ప్రజలు కోరేది, మా డిమాండ్ ఏంటంటే అవార్డు ఇవ్వనటువంటి భూములకి పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలి. ఏ పంట అయితే నష్టపోయారో, వరి నష్టపోతే ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట నష్టం ఎంత ఇవ్వాలనేది ఈ యొక్క పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఎన్నిసార్లు పంట మునిగిపోతే అన్నిసార్లు కూడా వాళ్ళకి పరిష్కారం ఇవ్వాలి. అలాగే చెరుకు తోట మునిగిపోతే ఎంత ఇవ్వాలనే దానికి, మిర్చికి ఎన్నట్లు కూడా మరి నష్టపరిహారాన్ని ఇస్తూ వారికి తక్షణం తాత్కాలిక ఉపశమనాన్ని కూడా ప్రభుత్వం కల్పించమని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఆందోళనలతో అధికార యంత్రాంగం కదిలింది. ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో అక్కడ పెద్దాపురం ఆర్డీఓతో పాటు ఇతర రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పర్యటించారు. గతంలో పరిహారం ప్రకటించిన భూములతో పాటు అదనంగా జిరాయితీ భూములు, ఇళ్లు ముంపునకు గురైనట్లు గుర్తించామని ఆర్డీఓ తెలిపారు. దీనిపై రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో టీములు ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సబ్మెర్జన్ అయినటువంటి ఏరియాలో కొంత మాత్రం ప్రాజెక్ట్ ఏరియానే, కొంత మాత్రం జిరాయితీ ఉంది ఈరోజు కూడా. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. టీమ్స్ చేసిన ఇరిగేషన్ అండ్ రెవెన్యూతో వీళ్ళిద్దరు కలిసి విజిట్ చేసి ఏ భూములు కొత్తగా ములుగుతుందనే చూడాలి. పోలవరానికి ఇచ్చినట్లు పరిహారం ఇస్తేనే తమకు అన్ని విధాల న్యాయం జరుగుతుందంటున్నారు ఏలేరు ముంపు బాధితులు. ముంపు గ్రామాల పట్ల బాబు సర్కారు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.